హరి ఓం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। मूर्तित्वे परिकल्पितस्य सिभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्च यजतां भर्तामरज्योतिषां लोकानां प्रलयोद्भवस्थितिविभुश्चानेकथाय श्रुतौ वाचं नश्चददात्वनेककिरणः त्रैलोक्यदीपो रविः यकिरालकुलाम्बोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषः शरणं प्रपद्ये अनन्यशेषः शरणं प्रपद्ये अनन्यशेषः शरणं प्रपद्ये। श्रीकृष्णार्यशिष्यराजं ज्योतिश्शास्त्रप्रबोधकं श्रीपथमार्गमार्ताण्डं लक्ष्मणार्यमहं भजे। అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి మన తరగతి యురేనస్ ఎసెండెంట్లో యురేనస్ అనేటువంటి భావశీలాధ్యాయ భాగం ఇంకొంచెం చెప్పుకోవలసి ఉన్నది. అది చెప్పుకున్న తర్వాత రెండవ ఇంట్లో నుండి మొదలుపెట్టి ఈ వరుణుని యొక్క అంటే యురేనస్ యొక్క భావశీలాధ్యాయాన్ని అధ్యయనం చేద్దాం. ఏదైనా సరే కొత్తదనము ఆకస్మికత ఈ రెండు యురేనస్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్రాతిపదికలు. ఈ రెండు విషయాల మీద ఆధారపడి యురేనస్ యొక్క పోకడలు ఎయిదర్ టువర్డ్స్ పాజిటివ్ సైడ్ ఆర్ నెగిటివ్ సైడ్. కొత్తదనంలో పాజిటివ్నెస్ ఉంది, నెగిటివ్నెస్ ఉంది. మాస్టర్ చాలాసార్లు చెప్పారు, కొత్త ఒక వింత పాతొక రోత అనేటువంటి పద్ధతి తప్పే. నూతనత్వం మాత్రమే అంగీకరించాలి, అప్డేషనే మంచిది అన్ని విషయాల్లో. పాత చింతకాయ పచ్చడి అనేటువంటిది తప్పు అనుకున్నా, కొత్త దాంట్లో ఏముందండి, సనాతనమైనటువంటి ధర్మమే సరైనటువంటి మార్గము, కొత్తదనం అంతా తప్పే అని అనుకున్నా ఒక కన్ను పొడుచుకున్నట్టే అని చెప్పారు మాస్టర్. చాలామంది పెద్దలు అలాగే చెప్పారు, అలాగే చెప్తారు కూడా. అదే సత్యం. ఎందుకంటే కొత్త అనేటువంటిది లేటెస్ట్, న్యూ, అప్డేటెడ్ అనేటువంటి మాటల్లో ఉండేటువంటి గట్టితనము, దాంతోపాటు అనవసరమైనటువంటి డెవలప్మెంట్ రెండూ ఈక్వల్గా ఉంటాయి. అలాగే గడిచిపోయినటువంటి అంశాలు, గడిచిపోయినటువంటి రోజుల్లో ఉన్నటువంటి విషయానికి ఉన్నటువంటి గట్టితనము, లోటు అంటే తప్పు ఒప్పు అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి.
అని ఎవరికైతే తెలుసో వాళ్ళు సరైనటువంటి జ్ఞానవంతులు, వాళ్ళు సరైనటువంటి సాధకులు, ఏ విషయంలోనైనా అంతే. అలాంటి సరైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాలన్నా యురేనస్సే. అలా ఉన్నటువంటి వాళ్ళని తప్పుదోవ పట్టించి అనవసరమైనటువంటి ముష్కరమైనటువంటి పాషండత్వము అనేటువంటి దారిలోకి మళ్లించాలన్నా యురేనస్సే. ఇది యురేనస్కి సంబంధించినటువంటి చాలా 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 ముఖ్యమైనటువంటి స్వరూపం. ఇది ఎంతకాలం గుర్తుంటుందో అంతకాలం మనకి జాతకంలో ఉన్నటువంటి యురేనస్ బోధపడడం మొదలు పెడుతుందండి. అంచేత నూతనత్వము, ఆకస్మికత అనేటువంటివి రెండూ కూడా ఈ గ్రహానికి తాలూకా లక్షణాలే కనుక లగ్నంలో ఉన్నటువంటి యురేనస్ పాజిటివ్గా ఉంటే చక్కనైనటువంటి శాస్త్ర పరిశోధన, కొత్త కొత్త విషయాలన్నీ కూడా చాలా తొందరగా మనసుకి భాషించడము, ఏదైనా సరే ఎవరి గురించైనా సరే ఏ సబ్జెక్టుకి సంబంధించైనా సరే లోతు అనేటువంటిది వెంటనే స్ఫురించడము అనేటువంటిది పాజిటివ్ లక్షణంగా ఉంటే, అదే లగ్నంలో యురేనస్ ఉండి మిగతా గ్రహాలతో చెడిపోయినట్లయితే బాగా ప్రమాదకరమైనటువంటి లక్షణాలన్నీ వచ్చేస్తాయి. ఎవరిని పడితే వాళ్ళని నిందిస్తూ ఉంటారు, ఎవరిని పడితే వాళ్ళలో తప్పులే కనిపిస్తూ ఉంటాయి. లగ్నం యురేనస్ ఉండి మిగతా గ్రహాలతో స్క్వేర్ ఆస్పెక్టు, షష్టాష్టకం, కేంద్రము, అపోజిషన్ ఆస్పెక్టు అంటే సమసప్తకం, ఇలాంటి అవయోగాలు కనుక ఉన్నట్లయితే ప్రపంచంలో ఎవరూ నచ్చరు వాళ్ళకి. అందరిలోనూ తప్పులు ఎంచుతూనే ఉంటారు. ఒక్కళ్ళు కూడా ఒక్క విషయంలో కూడా వీళ్ళు ఆదర్శ పురుషులు, వీళ్ళని మనం చూసి నేర్చుకోవాలి అని ఎవరిని చూసినా వీళ్ళకి అనిపించదు. అలా వేస్ట్ అయిపోతుంది లైఫ్ అంతా. లగ్నంలో యురేనస్ ఉండి మిగతా గ్రహాలతో చెడిపోయినటువంటి వాళ్ళని మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్ళి గురుకుల పాఠశాలలు, సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి వేద సంప్రదాయాన్ని అనుగుణ్యంగా వాళ్ళ పాఠశాలలు, విద్యాలయాలు నడిపిస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిల్లో పెంచాలి అలాంటి పిల్లల్ని. ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో క్రమశిక్షణ అనేటువంటిది నోటితో చెప్పడం కాకుండా ఆచరణ రూపంలో బోధిస్తూ ఉండేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిల్లో ఆ పిల్లల్ని ఉంచకపోతే పెంచడమే కష్టం వాళ్ళని అన్నారు. వాళ్ళు లొంగరు. లగ్నం యురేనస్ ఉండి మిగతా గ్రహాలతో చెడిపోతే. బృహస్పతితో కనుక లగ్నం యురేనస్ మంచి ఆస్పెక్ట్లో ఉంటే చాలా అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. అదే యురేనస్ లగ్నంలో ఉండి గుర్తుపెట్టుకోండి, లగ్నాధిపతితో కేంద్ర దృష్టి కానీ, సమసప్తకం కానీ, షష్టాష్టకం కానీ పొంది డిగ్రీ ఆస్పెక్ట్ అలా గనక ఉంటే, ముఖ్యంగా చతుర్థాధిపతితో ఈ లగ్నం యురేనస్ కనుక ఇటు లగ్నాధిపతితోనూ అటు చతుర్థాధిపతితోనూ కూడా బ్యాడ్ ఆస్పెక్ట్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ బిడ్డలు ఆటిజం అనేటువంటి ముష్కరమైనటువంటి వ్యాధి బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ అనేటువంటిది ప్రాపర్గా ఉండకపోవచ్చు. ఎస్పెషల్లీ ఆస్పెక్ట్ బిట్వీన్ మూన్ అండ్ యురేనస్ అలాంగ్ విత్ లార్డ్ ఆఫ్ ఎసెండెంట్ అండ్ 4th హౌస్. అది మనకి ఖచ్చితంగా జాగ్రత్త పడాలి మనం. అలాంటి ఆస్పెక్టుల్లో బిడ్డలు ఎవరికైనా కలిగినప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉందా లేదా ముందే అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్స్ దగ్గర పెట్టడం వాళ్ళని ఇలా చూసుకోవాలి. తర్వాత లగ్నం యురేనస్ ఉండి మిగతా ముఖ్యంగా మార్స్తో స్క్వేర్ ఆస్పెక్టో అపోజిషనో ఏదో ఉందనుకోండి, ఖచ్చితంగా ఈ మనం
సంఘ విద్రోహ శక్తులు అని పిలుచుకునేటువంటి గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు దేశం కోసం, దేశ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారా లేదా అనేటువంటిది అది వేరే విషయం. వెళుతున్నటువంటి మార్గము అది మంచి మార్గం కాదు, ఖచ్చితంగా మంచి మార్గం కాదు. వీళ్ళు అలాంటి విప్లవ ధోరణుల్లో వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. యురేనస్కి మార్స్కి సరైనటువంటి ఆస్పెక్ట్ లేకుండా లగ్నంలో కనుక యురేనస్ ఉన్నట్లయితే ఆ ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది. వీనస్తోనూ మార్స్తోనూ కూడా లగ్నం యురేనస్ చెడిపోయాడు అనుకోండి, అప్పుడు ఇంక చెప్పక్కర్లేదు. ఎటు కానటువంటి ఈ ఫ్యాక్షనిస్టులు, రౌడీయిజము ఇవన్నీ ఉన్నాయి చూసారా, గ్యాంగ్స్టర్సు, ఇలాంటి రూట్స్లోకి వెళ్ళిపోవడం ఒకటే కాకుండా దురదృష్టవశాత్తు వాళ్ళకి వావి వరుస కూడా లేకపోవచ్చు. అంచేత అలాంటి జాతకాలు వచ్చినప్పుడు మనం మొదటి నుంచే కానుకోవాలి. లగ్నంలో యురేనస్ ఉంది, ఇటు వీనస్తోనూ అటు మార్స్తోనూ ఓ స్క్వేర్ ఆస్పెక్టో ఏదో అపోజిషన్ ఆస్పెక్టో ఉన్నదనుకోండి, లేదా ప్రోగ్రెస్ అవుతున్నటువంటి వీనస్ కానీ మార్స్ కానీ యురేనస్కి స్ట్రాంగ్గా ఒక స్క్వేర్లోనో ఎందులోనో పడుతున్నటువంటి ఆస్పెక్ట్ ఉందనుకోండి, అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్పాను చాలాసార్లు, తమకు వివరించాను. రాశి చక్రం ఒకటి చూసి దశలు ఒకటి చూసినా మనకి కొన్ని రకాలైనటువంటి ప్రిడిక్షన్స్ బుర్రకు అందవు. ఎంచేత మనం ప్రోగ్రెషన్ అనేటువంటి చార్ట్ వేసుకోలేదు. ప్రోగ్రెస్డ్ హర్స్కోప్ అనేటువంటిది దాన్ని మనం పట్టించుకోలేదు. ఉదాహరణకి చాంద్రమానం వారికి దేవమాన దశాచక్రము అంటే తెలీదు, అందులో లేదు. అందుకని అక్కడ గనక వీనస్ అండ్ మార్స్ ఒకటైనా పర్వాలేదు, రెండు అయితే ఇంకా దారుణం అన్నమాట. యురేనస్ లగ్నంలో ఉండి కనుక చెడిపోతే దాంతోపాటు ఆ ప్రోగ్రెషన్లో ఎక్కడి నుంచి ప్రోగ్రెషన్లో పాడైపోతున్నాయో అక్కడి నుంచి పాడైపోతారు. ఉదాహరణకి ఒకానొక ఆసామి, ఒక పెద్ద ఆయన నాకు తెలుసు, ఆయన సుమారుగా 27 సంవత్సరాల వయసు ఎప్పుడో ఆయనకి వివాహం అయింది. అప్పటి వరకు ఆయన చద్దన్నం తిని సైకిల్ తొక్కుకుంటూ ఆఫీస్కి వెళ్ళి, మోటార్ సైకిల్ అయితే పెట్రోల్ ఖర్చు వేస్ట్ అవుతుందని సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాడు ఆయన. ఆయన చద్దన్నం ఆయన వేడన్నం ఆయనే వండుకొని క్యారేజీ కట్టుకుని వెళ్తుండేవాడు. కాఫీ తాగడం రాదు ఆయనకి, అలాంటి వాడు ఆయన. వివాహం అయిన తర్వాత అంటే 27-28 సంవత్సరాల వయసులో వివాహం అయింది. వివాహం అయ్యాక 2 ఏళ్లకి చూస్తే ఎవరో స్నేహితులతో కలిపి ప్యాకాట్ నేర్చుకున్నాడు. అక్కడి నుంచి నెమ్మదిగా 6 నెలలు వ్యవధిలో ఈ ప్యాకాట్ కాస్త సమస్తమైనటువంటి దుర్వ్యసనాలకి బానిసైపోయేటట్టు చేసింది. అలాంటి బ్యాడ్ అసోసియేషన్లో పడిపోయినాడు. సుమారుగా ఇప్పుడు ఆయనకి 70 సంవత్సరాల వ్యక్తి ఆయన, నాకు బాగా తెలిసిన ఆయన. ఇప్పుడు శరీరం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. శరీరం అంతా పాడైపోయినది. 27-28 ఏళ్ల వరకు చద్దన్నం తిని ఆఫీసుకు వెళ్ళినటువంటి బుద్ధిమంతుడు ఒక్క 2 సంవత్సరాల వ్యవధిలో, 1-2 సంవత్సరాల వ్యవధిలో మొత్తం తిరగబడిపోయింది మనిషి బుద్ధి. అంటే అది దశాంతర్దశల్లో ఎక్కడైనా దొరుకుతుందా? అంత యాక్యురేట్గా దొరకదు. ఖచ్చితంగా ప్రోగ్రెస్డ్ హారోస్కోప్ వైపు వెళ్ళవలసిందే. అలాంటి జాతకంలో యురేనస్ ఎఫెక్ట్ చూడవలసిందే. అప్పుడు మాత్రమే అలాంటివి బయటపడతాయి. క్యాన్సర్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అనుకున్నారు? పెద్దలు చెప్తున్నారు మెడికల్ సైన్స్లో, ప్రతి మానవ శరీరంలోనూ క్యాన్సర్ కణాలు ఉన్నాయి. కానీ అవి ఉండవలసిన దానికన్నా చాలా ప్రమాదకరమైనటువంటి ఆ సెల్ డివిజను తప్పుగా జరగడం వల్ల
ఈ కార్సినోమా లేదా క్యాన్సర్ అనేటువంటిది మనిషిని తినేస్తున్నది. యురేనస్ ఈజ్ అది కరెక్ట్ గ్రహం. క్యాన్సర్ ఉందా లేదా 1940 కన్నా ముందు జన్మించినటువంటి వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి రాహుగ్రహాన్ని, శనిగ్రహాన్ని, ఆ రెండింటినీ షష్టాధిపతి 6వ ఇంటి అధిపతితో కలిపి ఉన్నటువంటి సూత్రావళంతా గుదిగుచ్చి ఓ దగ్గరికి తీసుకొచ్చి చదువుకుంటే అప్పుడు ఏదో రాచకురుపు అన్నట్టుగా ఈ క్యాన్సర్ వ్యాధిని అప్పుడు అలా చూశారు. కానీ 1940 తర్వాత జన్మించినటువంటి వారందరికీ కూడా అది యురేనస్ ఎఫెక్టు అనేటువంటిది తెలిసింది. మోడర్న్ ఎస్ట్రాలజీ అనేటువంటి పేరు మనకి చేదస్తంగా ఉండొచ్చు. ఎస్ట్రాలజీలో మోడర్న్ ఏమిటండి, బుద్ధి లేదా అనిపించవచ్చు. కానీ మనం ఇంగ్లీష్లో గుడ్ ఓల్డెన్ డేస్ అని వాడుకుంటున్నాం. మరి లేటెస్ట్ హిస్టరీ అని చదువుతున్నాం. మరి ఇవన్నీ తప్పు కాదు, పదాలు తప్పు కాదు. తప్పు అనుకుంటే తప్పే ఆ పదాలు. అలా మోడర్న్ డేస్, మోడర్న్ హిస్టరీ అన్నట్టుగా మోడర్న్ సైకాలజీ అన్నట్టు మోడర్న్ ఎస్ట్రాలజీ కూడా వేరేగా చదువుకోవాలి. ఆ మోడర్న్ ఎస్ట్రాలజీలో చాలా పెద్ద పీట వేసినటువంటి గ్రహము యురేనస్. అందుకే చెప్పాను, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఆ 3 గ్రహాలు వేరేగా చదువుకోవాలి. కుజాది పంచగ్రహాలు వేరే చదువుకోవాలి. రవి, చంద్రుడు అనేటువంటి 2 గ్రహాలు విడిగా చదువుకోవాలి. రాహుకేతువులు విడిగా చదువుకోవాలి. ఇలా విడివిడిగా చదువుకొని కంపేర్ చేసుకోవాలి వీటిని. అప్పుడు కంపారిటివ్ స్టడీలోకి తీసుకురావాలి. అది జ్యోతిష్ శాస్త్ర అధ్యయన మార్గము, మాస్టర్ గారు ఇచ్చినటువంటి మార్గం ఇది. సో ఈ లగ్నం యురేనస్కి సంబంధించినటువంటి ఉపయోగాలు, ప్రమాదాలు 2 ఆల్మోస్ట్ చెప్పుకున్నాం. ఏది ఏమైనా కూడా విద్యుద్ఘాతము అంటే ఎలక్ట్రికల్ షాక్, ఆ విద్యుద్ఘాతము, పిడుగుపాటు, ఇలాంటి ప్రమాదకరమైనటువంటి సన్నివేశాలన్నీ కూడా యురేనస్ నుంచి క్యాల్కులేట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. స్వస్తి. తర్వాత నెమ్మదిగా 2nd హౌస్ యురేనస్ని చూద్దాం. 2వ ఇల్లు అనేటువంటిది జాతకంలో మార్గస్థానము, అంటే ధనస్థానము, వాక్స్థానము, కుటుంబస్థానము, కొండొకచో విద్యాస్థానము. అంటే ఎవరైనా చెబితే మనకి అర్థమవుతుందా లేదా, ఈ జాతకుడికి ఎవరైనా చెప్పింది బోధపడుతుందా లేదా. క్లాసులో 40 మంది ఉన్నారు. టీచర్ గారు చాలా ఎక్స్పర్టు, అత్యద్భుతంగా పాఠం వివరిస్తారు వారు. కానీ 40 మందికి ఒకలా అర్థం కావట్లేదు. గట్టిగా మాట్లాడితే 40 మందికి 40 రకాలుగా అర్థమవుతున్నది. కొంతమందికి తప్పుగా కూడా అర్థమవుతున్నది. ఎంచేత ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మాస్టర్ చెప్పారు, చాలాసార్లు చెప్పారు ఈ ఉదాహరణ. ఒక బస్సులో ఒక ఆయన వెళ్ళిపోతున్నాడు, ఇంకొక ఆయన కూడా పక్కనే కూర్చున్నాడు. సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దాకా బస్సు వెళ్ళే వరకు ఒకళ్ళని ఒకళ్ళు చూస్తున్నారు. 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు నెమ్మదిగా బస్సు వెళ్ళేటప్పటికి ఎంతసేపు పడుతుంది? అప్పటికి అందులో ఒక ఆయనకి చూసి 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 తేరబారి చూసి, నువ్వా వెంకట్రావు అన్నట్ట. మాస్టర్ ఆ ఉదాహరణ చెప్పి ఎన్నిసార్లు అడిగారు ఈకే గారు, ఒకటే ప్రశ్న వేశారు ఆయన. ఆ 10 నిమిషాలో, 8 నిమిషాలో, 12 నిమిషాలో ఎందుకు పట్టినట్టు గుర్తు రావడానికి? ఏ సైన్స్ దీనికి డైనమిక్స్ కానీ, సైకాలజీ కానీ, మెడికల్ సైన్స్లో ఏ విభాగంలోంచి సమాధానం చెప్పినా నేను సంతోషపడతాను అన్నారు ఆయన. అంటే అంత ధైర్యంగా
ప్రశ్నించగలిగినటువంటి స్కాలర్ కనుక ఆయన సబ్జెక్ట్స్లో ఆయన ఇలాంటి ప్రశ్నలు కూడా వేశారు, ఇలాంటి ఉదాహరణలు కూడా ఇచ్చారు. అప్పటికే ఎందుకు గుర్తు రావాలి అంటే 2 సమాధానాలు చెప్పారు. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ రిలేషన్షిప్, 2 సూత్రాలు ఉంటాయి. 49 లాస్ ఉంటాయి. ఆ 49 2 ప్రధానమైనటువంటి సూత్రాల నుంచి లా ఆఫ్ కరస్పాండెన్స్ కూడా. ఇలాంటి సూత్రాలన్నీ ఒక దగ్గరికి వస్తే జాగ్రత్తగా చదువుకుంటే, అర్థం చేసుకుంటే ఈ విషయం తెలుస్తుంది. అప్పటికే ఎందుకు గుర్తొచ్చింది, అప్పటిదాకా ఎందుకు గుర్తు రాలేదన్నదానికి. అంటే ప్రశ్న చాలా పలచగా అనిపిస్తుంది మనకి, కానీ లోతుగా ఆలోచించుకోవాలి. గ్రహస్థితి కారణము అనేటువంటిది తర్వాత అర్థమవుతుంది. ఇంకొంచెం ఓపికగా మనం నమ్మటం అనేటువంటి చీప్ స్టేజ్లో చదువుకోకూడదు. అస్ట్రాలజీ నమ్మటం వేరు, విశ్వాసం వేరు. విశ్వాసము అంటే ఎలా ఉండాలి? ఈవిడ మా అమ్మగారు, ఈయన మా నాన్నగారు, అది విశ్వాసం. నమ్మటం అనేటువంటిది ఎలా ఉంటుంది? మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దండం పెడితే ఎక్కువ ఆరోగ్యం వస్తుంది అని అనుకోవడం లాంటిది. అది నమ్మకం. నమ్మకానికి విశ్వాసానికి చాలా చాలా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అలాంటి ఈ విశ్వాసము అనేటువంటిది చాలా చాలా అవసరం ఉంటుంది ఈ శాస్త్రంలో. అలాంటి విశ్వాసంతో చదువుకున్నట్లయితే మనకి యురేనస్ అంటే ఏమిటి, నెప్ట్యూన్ అంటే ఏమిటి, బృహస్పతి అంటే ఏమిటి, రవి అంటే ఏమిటి నెమ్మదిగా తెలుస్తుంది. పోతే సెకండ్ హౌస్, దాని యొక్క కారకత్వాలు ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ మారకత్వానికి కూడా సెకండ్ హౌస్ చాలా ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటుంది. 2వ ఇల్లు, 3వ ఇల్లు, 7వ ఇల్లు, 8వ ఇల్లు, ఈ 4 కూడా మార్గస్థానాల కిందే తీసుకోవాలి. అష్టమం మృత్యుస్థానము అని డైరెక్ట్గా చెప్పేసింది శాస్త్రం. తృతీయం ఎందుకు మార్గస్థానము? అష్టమ స్థానంతో పాటు ఈక్వల్గా తృతీయానికి కూడా భయపడతారు. ఎంచేత చెప్తారా ఎవరైనా? కరెక్ట్. అష్టమాది అష్టమం కనుక తృతీయ స్థానం కూడా మార్గస్థానం. 2, 3, 7, 8 ఈ 4 ఇళ్ళు కూడా మనకి చాలా జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసుకోవాల్సిన ఇళ్ళు. తీస్తే ఇక్కడ సెకండ్ హౌస్లో యురేనస్ ఉంటే, ముఖ్యంగా శాటర్న్తో ఈ సెకండ్ హౌస్ యురేనస్ గట్టిగా అవయోగం పాలైపోయాడు అనుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాళ్ళ ఆయుష్ నిర్ణయించడానికి. ఈ దశలు, అంతర్దశలు అవన్నీ చూడడం కాకుండా సత్యాచార్యుడి పద్ధతిలో ఆయుర్దాయ గణితము అనేటువంటిది గట్టిగా ఓపికగా కూర్చుని, మిగతా ఋషులందరిలో కన్నా ఆయుర్దాయ భాగానికి సత్యాచార్యుల వారు సరైనటువంటి ప్రమాణము. అది నేనే కాదు, మహామహానుభావులందరూ కూడా, పెద్ద పెద్ద ఋషులందరూ కూడా, ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రాన్ని వినియోగిస్తున్న వారిలో పెద్దవాళ్ళు కూడా సత్యాచార్య మతము మాత్రమే అంగీకారయుక్తము అని తేల్చారు. ఆ మార్గంలో ఆయుర్దాయాన్ని క్యాల్కులేట్ చేసి తీరాలి. సెకండ్ హౌస్ యురేనస్ ఉండి శనితో చెడిపోతే, అదే సెకండ్ హౌస్లో యురేనస్ ఉండి అదే శనితో మంచి ఆస్పెక్ట్లో ఉన్నారు అనుకోండి, ఆ జాతకులు ఏమీ లేని వాళ్ళ ఇంట్లో పుట్టి కూడా కొన్ని కోట్లు, మిలియన్లు, బిలియన్లు సంపాదించుకుంటారు. అలా 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 ఎదిగిపోతూ ఉంటారు. సెకండ్ హౌస్ యురేనస్కి ఇంకొక చాలా గట్టిగా ఉన్నటువంటి లక్షణం ఏంటంటే హ్యూజ్ అమౌంట్స్ ఇన్కమ్ అనేటువంటిది నెలకి 500, 1000 రూపాయలు, 10,000, 50,000, 1,00,000 రూపాయలు జీతము అన్నట్టు కాకుండా ఒక్క రోజులోనే 1,00,000 రూపాయలు రావచ్చు, 2 రోజుల్లో 1,00,00,000 రూపాయలు పోవచ్చు.
డిపెండ్స్ ఆన్ ది ఆస్పెక్ట్ బిట్వీన్ యురేనస్ అండ్ ఆ సెకండ్ హౌస్ లార్డ్కి యురేనస్కి ఉన్నటువంటి కనెక్షన్ని జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది మనకి. మరి సెకండ్ హౌస్ లార్డ్ వల్ల ఆదాయ మార్గము తెలుస్తుంది కదా. ఏ మార్గంలో వీళ్ళకి ఆదాయం ఉంటుంది ఈ జాతకులకి అనేటువంటిది మనం ఎక్కడెక్కడ చూడాలి అంటే ఫైనాన్షియల్ ట్రయో అన్నారు, ఆర్థిక త్రిపుటి. దాన్ని తెలుగులో మనం తెలుగైజ్ చేసి చెప్పుకోవాలంటే ఆర్థిక త్రిపుటి అనొచ్చు. మూడేసి ఇళ్ళు ఒక విషయాన్ని గట్టిగా నిర్ధారిస్తాయి. ఎలాగా? 6, 8, 12 అనిష్టములు. అవి మూడు కూడా అనారోగ్యాన్ని, మృత్యుని, ఏదైనా సరే నష్టాన్ని, కష్టాన్ని టకటగా చెప్పాలి అంటే 6, 8, 12 చూడండి అయ్యా అన్నారు. అలాగా 2, 10, 11 చూశారనుకోండి. అంటే 2, 6, 10 అని కొంతమంది చెప్పారు. దానికి ఒక కారణం ఉన్నది. 2, 10, 11 ఆ మూడిళ్ళు చూస్తే ఆర్థిక త్రిపుటి అనేటువంటిది, ఫైనాన్షియల్ ట్రయో అనేటువంటిది గట్టిగా తెలుస్తుంది. అదే 2లో యురేనస్ ఉండి అక్కడి నుంచి 5వ ఇంట్లో 2, 3, 4, 5, 6 6వ ఇంట్లో బృహస్పతి ఉండి 6, 7, 8, 9, 10లో అక్కడ రవి ఉన్నాడు అనుకోండి. అత్యద్భుతమైనటువంటి యోగం, ఇంకా ఎక్కడా తిరుగులేనటువంటి ఆర్థిక ఎదుగుదల అనేటువంటిది కొట్టొచ్చినట్టు ఉంటుంది. ఇటు బృహస్పతితోనూ అటు రవితోనూ. దశమంలో రవి రాజయోగాల్లో ఒకటి ఉంటుంది. షష్టం 6వ ఇంట్లో బృహస్పతి చాలా చక్కనైనటువంటి లక్షణాలను ఇస్తుంది. అంటేట 6వ ఇంట్లో బృహస్పతి ఉంటే ఏం చెప్పారు మనం అప్పుడు చెప్పుకున్నాం, బృహస్పతిలో చెప్పుకున్నాం మనం. సాక్షాత్తు గురువు గారే ఈ జాతకుడికి సేవకుడై పనిచేస్తాడట 6వ ఇంట్లో బృహస్పతి ఉన్న వాళ్ళకి. ఆస్పెక్ట్లు మర్చిపోకుండా ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి అధ్యయనం తొందరగా వెళుతుంది ముందుకి. అలా 2వ ఇంట్లో ఉన్నటువంటి యురేనస్కి శుభదృష్టి కనుకుంటే అక్కడ ఏం చెప్పారంటే ఏ గ్రహంతో అయితే శుభదృష్టి ఉంటుందో ఆయా గ్రహానికి సంబంధించినటువంటి దశలలో కానీ, ఆ గ్రహ ఆధిపత్యంలో ఉన్నటువంటి మాసాలలో కానీ, మాసాధిపతులు అని ఉంటుంది పంచాంగంలో చూడండి. మనకి బద్ధకం ఉండి పంచాంగాన్ని సరిగ్గా చదువుకోం, కానీ మనం రోజు చెప్పుకునేటువంటి తరగతుల్లో 30% పంచాంగంలో ఉంటుంది. ఆ డేటా తప్పేం కాదు, ఆ డేటా కరెక్టే. ఏదో 2-3 పేజీలు కాస్త అనవసరమైన ఉంటే ఉండొచ్చుగాక, అవి పిన్ని పెట్టేస్తే అయిపోతుంది. మిగతా పేజెస్ అన్నీ కూడా ఆ డేటా అంతా మనకు ఉపయోగమే, చదువుకోవాలి. మాసాధిపతులు ఈ యురేనస్ ఏ గ్రహాలతో అయితే బాగుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి మాసాధిపతి గల మాసంలో, ఆ వారాధిపతి యొక్క వారంలో, అంటే ఒక్క రోజులోనే లక్షల కోట్లు ఆదాయం వచ్చేస్తుంది వీళ్ళకి. సెకండ్ హౌస్ యురేనస్ చేసేటువంటి సహాయం. అదే గనక యాడ్వర్స్గా ఉన్నది అనుకోండి స్థితి, సెకండ్ హౌస్లో యురేనస్ ఉండి 2, 3, 4, 5 5వ ఇంట్లో పడ్డాడు అనుకోండి శని, చాలా అత్యద్భుతంగా పోతుంది. అంటే ప్రతి శనివారం 10 లక్షలు చొప్పున 4 శనివారాలు అయ్యేటప్పటికి 40 లక్షల ఫట్ అలా ఉంటుంది. ఇంకా బుద్ధి రాదు. ఆ ఉన్న 20 లక్షలు ఉంది బ్యాంకులో, అది కూడా తీసుకెళ్ళి రేసుల్లో కట్టేస్తాడు వచ్చే శనివారం నాడు. ఆ వచ్చే శనివారం నాటికి అంతా ఫట్, మొత్తం పాపరైపోతాడు. ఎంపరర్ కాస్త పాపరైపోతాడు. అలాగా సెకండ్ హౌస్ యురేనస్ కథ అలా ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హౌస్ వాక్కు, ఆహార స్వీకరణ విధానము, ఇంకా 2 కారకత్వాలు ఉన్నాయి కదా. మరి ప్రధాన కారకత్వాల్లో వీళ్ళ మాట తీరు ఎలా ఉంటుందో చెప్పలేం. ఎప్పుడు ఎవరిని అనుగ్రహిస్తారో, ఎప్పుడు ఎవరి మీద ఆగ్రహిస్తారో అన్నారు మాస్టర్. ఆయన ఇచ్చిన వాక్యం అది నోట్స్లో. ఎప్పుడైనా ఎవరినైనా అనుగ్రహించేయచ్చు, ఎవరినైనా ఆగ్రహించేయచ్చు.
ఆర్డెంట్ టెంపర్మెంట్ అంటాను చూసారా, వాళ్ళ స్పీచ్ అలా ఉంటుంది. చెప్పలేం. వీళ్ళంత మటుకు వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళు కేకలేస్తుంటే అక్కడ ఉండకుండా ఉంటే బెస్ట్ అన్నారు మాస్టర్. అలా ఉంటుంది సెకండ్ హౌస్ యురేనస్ చెడిపోయినటువంటి వాళ్ళ కథ. ఏది ఏమైనా కూడా సెకండ్ హౌస్లో యురేనస్ ఉన్నటువంటి వాళ్ళ ఆహార స్వీకరణ విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళు ఏ టైంకి ఏం తింటారో, ఎలాంటి రుచి తింటారో చెప్పలేం. ముఖ్యంగా కారాలు, నూనె, ఆ రెండు చాలా సరదాగా ఉంటుంది వాళ్ళకి. దాంతోపాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళ టేస్ట్. ఇలా సెకండ్ హౌస్ యురేనస్ని కొంతవరకు మనం ఇప్పుడు చూడగలిసాం. అలాగా థర్డ్ హౌస్ యురేనస్ గ్రహం అనేటువంటిది ఒక్కొక్క భావం చూస్తున్నప్పుడు పాపగ్రహమైనా శుభగ్రహమైనా కూడా ఆ భావానికి సంబంధించి ఆ గ్రహం యొక్క ఫలితం నిర్ణయించబడుతుంది. అంతే కదా, మనకందరికీ తెలిసిన విషయమే. అంచేత గ్రహ ఫలితము అనేటువంటిది ఇక్కడ గ్రహం వలన కాకుండా భావం వలన ఏర్పడుతోంది అనేటువంటిది ప్రధానంగా గుర్తుపెట్టుకుని అధ్యయనం చేయవలసినటువంటి భాగమే భావశీలాధ్యాయం. అలా ఫలానా గ్రహం నుంచి ఎమిట్ అయ్యేటువంటి ఫలితము ఆ గ్రహం ఇస్తున్నటువంటిది కాదు, ఆ గ్రహం ఏ రాశిలో ఉందో ఆ రాశి ద్వారా సూచించబడుతున్నటువంటి ఫలితము అని చెప్పేటువంటి భాగం తర్వాత చదువుతాం. అది రాశిశీలాధ్యాయము. ఈ రెండు మాటలు ఎప్పుడు మర్చిపోకూడదు మనం. అలా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాటలను ఏమంటారు? పర్ఫెక్ట్ కమ్యూనికేషన్. ఇదిగో ఈ భాగం తాలూకా వివరం ఇది, ఈ భాగం తాలూకా వివరం ఇది. ఇప్పుడు ఇలా 1-2 వాక్యాల్లో టపటపా మనం చెప్పుకోవడం వల్ల మీకు కూడా మనసుల్లో స్థిరంగా నిల్చుంటుంది ఆ వాక్యం. అలాంటి కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇల్లే కదా తృతీయం అంటే. హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్, హౌస్ ఆఫ్ షార్ట్ జర్నీస్, హౌస్ ఆఫ్ యంగర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హౌస్ ఆఫ్ ఇంకా చక్కనైనటువంటి కారకత్వాలు తృతీయానికి బోల్డ్ ఉన్నాయి. ముఖ్యంగా వేలర్ అని చెప్పచ్చో లేదో, ఆ పదం కరెక్ట్ కాదు నాకు తెలియదు. ధైర్యము, పౌరుషము రెండును అవి తృతీయంలోంచే తెలుస్తాయి. ఇవన్నీ కూడా మనకి తృతీయ భావం తాలూకా కారకత్వాలు. ఆ కారకత్వాలకి యురేనస్ కలిపి వంట చేస్తే ఫలితం ఎలా ఉంటుందో చూడటమే ఈ భావశీలాధ్యాయం. మనం వీళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లక్షణం ఏం చెప్పారు? చాలా ఫాస్ట్గా మాట్లాడతారు. ఏమండి మీ పేరేమిటి అనేటువంటిది మామూలుగా ఒక ఆప్టిమం స్పీడ్. అండి మీ పేరేంటి అన్నారు అనుకోండి, అది ఎంత స్పీడ్గా ఉంది. అలా అంత స్పీడ్గా వాళ్ళు శుభలేఖ మొత్తం చదివేస్తారు. వాళ్ళు ఎస్ఏ రైటింగ్ వాళ్ళు ఏం రాశారో అదంతా చదివి వినిపించు అన్నారు అనుకోండి టీచర్ గారి పని అయిపోయినట్టే. చాలా కష్టం వాళ్ళ స్పీడ్ని తట్టుకోవడం. వాళ్ళు చిన్నప్పటి నుంచే అంత స్పీడ్గా మాట్లాడుతూ ఉంటారు. అదే గుర్తు మీకు. థర్డ్ హౌస్లో యురేనస్ ఉన్నాడేమో అని చెక్ చేసుకోవచ్చు. ఇదేమిటి? స్పీచ్కి సంబంధించినటువంటి అంటే వాక్కు మాట తీరుకు సంబంధించినటువంటి ఇల్లు ద్వితీయం కదా. ఇక్కడ తృతీయంలో ఎలా చెప్పారు ఈ లక్షణం? చాలా జాగ్రత్తగా ఈ డౌట్ వస్తుంది, కానీ ఇంకా జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఈ తేడా తెలుస్తుంది. అక్కడ మాట తీరుకి సెకండ్ హౌస్లో ఉన్న మాటకి టెక్స్చర్ ఆఫ్ ది స్పీచ్ తెలుస్తుంది. అంటే ఆ వోకల్ కార్డ్స్ గొంతుకలో ఉన్నటువంటి స్వరపేటిక అంటామే, దాని యొక్క రప్చరే కదా గొంతుగా బయటికి శబ్దం రావడం అనేటువంటిది. అక్షరాలన్నీ కూడా అచ్చులు, హల్లులు, ద్విత్వాక్షరములు ఈ 3 56 కూడా 51 అంటే తత్వశాస్త్రం ప్రకారం
మంత్రశాస్త్రం ప్రకారం 50 పీఠ రూపిణి అన్నాం అమ్మవారిని. కాదండి 56 అక్షరాలు చూపిస్తామండి అని వ్యాకరణంలో అదొక రకం. ఏదైనా సరే అక్షరాల సంఖ్యతో మనకు సంబంధం లేదు, కానీ అక్షరం అనేటువంటిది గొంతులోంచి బయటికి రావడానికి ఏమిటి ప్రధానమైనటువంటి కారణం? లోపల ఉన్నటువంటి వాయువు ఒక్కొక్క భాగంలోంచి ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు తిరిగి గొంతుకులో ఉన్నటువంటి స్వరపేటిక ద్వారా, దవడలలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన మెకానిజం ద్వారా, నాసిక రంధ్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన మెకానిజం ద్వారా, పెదాలకి అంటుకుని ఉన్నటువంటి ఒక ప్రత్యేక ఉచ్చారణ విభాగ శక్తి వల్ల ఇన్ని రకాలుగా శబ్దం బయటకు వస్తుంది. అది కంఠవ్యములు, దంతవ్యములు, తాళవ్యములు, ఓష్ఠములు, అనునాసికములు అని ప్రధానంగా 5 భాగాలు చేశారు. ఇదేమిటి ఎస్ట్రాలజీ క్లాసులో వ్యాకరణం ఏమిటి, ఇదేమిటి గోల అని అనుకోకండి. ఇప్పుడు ఈ చెప్పుకున్నదంతా ఏదైతే ఉందో అదంతా సెకండ్ హౌస్కి సంబంధించి ఉంటుంది. ఏ అక్షరం సరిగ్గా వస్తుంది, ఏ అక్షరం సరిగ్గా రాదు, ఇవన్నీ చెప్పుకోవచ్చు సెకండ్ హౌస్ నుంచి. థర్డ్ హౌస్లో స్పీచ్ అనేటువంటిది కమ్యూనికేషన్, భావ వ్యక్తీకరణ. వారికి ఉన్నటువంటి భావం మనకి వ్యక్తపరచడం అనేటువంటిది, ఆ వ్యక్తపరిచేటువంటి విధానంలో ఉండేటువంటి ఆ స్పీడు, ఆ స్లో, దాని తాలూకా ఆ రెగ్యులేటర్ అంతా కూడా అందులో థర్డ్ హౌస్లో ఉంటుంది. ఇప్పుడు మీకు నేను అనుకోవడం స్పీచ్కి సంబంధించినటువంటి తేడా మీరు గమనించుకొని ఉండొచ్చు. ఇదంతా మళ్ళీ ఈ వివరణ అంతా కూడా ఇంకా క్లియర్గా కావాలంటే అకోస్టిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ధ్వనిశాస్త్రము అంటారు దాన్ని. అందులో కొంచెం పెద్దవాళ్ళు మనకి గతించిపోయారు అనుకోండి, జిఎల్ఎన్ శాస్త్రి గారు, ఆంధ్ర యూనివర్సిటీ అకోస్టిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ అయిన అలాంటి మహానుభావులు ధ్వనిశాస్త్రం గురించి వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్పినటువంటి పుస్తకాలు వాయిస్లో ఉన్నాయి, చదువుకుంటే తెలుస్తుంది. అప్పుడు మీకు సెకండ్ హౌస్లో స్పీచ్కిను థర్డ్ హౌస్లో ఉన్నటువంటి స్పీచ్కిను తేడా ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది. సో థర్డ్ హౌస్లో యురేనస్ అనేటువంటిది చాలా స్పీడు. ఆ స్పీడ్ వల్లే కమ్యూనికేషనల్ ఎబిలిటీ అనేటువంటిది ఒక విధమైనటువంటి స్పీడ్ని సంతరించుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏదైనా శాస్త్రం అందరికన్నా ఫాస్ట్గా నేర్చేసుకోగలుగుతారు. అదే థర్డ్ హౌస్లో యురేనస్ ఇంకేదైనా గ్రహాలతో, యురేనస్ మెర్క్యూరీ ఆర్ జూపిటర్ ఆర్ మూన్, వేటితోనైనా సన్ మంచి ఆస్పెక్ట్ కలిగి ఉన్నట్లయితే మాస్టర్ ఇచ్చినటువంటి నోట్స్ ప్రకారం వాళ్ళకి ఎంత గొప్ప లక్షణం చెప్పారు తెలుసా? ఏదన్నా పుస్తకం ఊరికే వాళ్ళ కొత్త పుస్తకం అప్పుడే మార్కెట్లోకి వచ్చింది ఆ సబ్జెక్టు మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక విభాగం తాలూకా పుస్తకం అనుకోండి, బాగా లేటెస్ట్ కదూ అది సబ్జెక్టు, ఏఐ అనేటువంటిది. దాంట్లో బాగా కొత్తదైనటువంటి గ్రంథం వారి చేతికిస్తే ఊరికే పుస్తకాన్ని అట్టే గ్లాన్స్, ఏదో ట్రైన్స్ ఎట్టే గ్లాన్స్ అన్నట్టుగా ఒక ఫట్మని ఇలా ఇటు తిప్పితే అందులో ఉన్నటువంటి విషయం అంతా బుర్రలోకి వెళ్ళిపోతుంది వాళ్ళకి. తృతీయంలో యురేనస్ ఉండి మంచి గ్రహాలు 1-2 గ్రహాలతో మంచి ఆస్పెక్ట్స్ కనుక ఉంటే వాళ్ళకి ఆ ప్రజ్ఞని ఏమంటారో తెలుసా? యోగశాస్త్రంలో ఋతంభర ప్రజ్ఞ అంటారు దాన్ని. ఆ ఋతంభర ప్రజ్ఞ అనేటువంటిది కనుక అబ్బితే యోగాభ్యాసం వల్ల ఆ ఋతంబర సిద్ధి అనేటువంటిది కనుక కలిగితే వారి గ్రంథం ఆమూలాగ్రం ప్రీఫేస్ నుంచి చిట్ట చివరి వరకు ప్రతి అక్షరం ప్రతి వాక్యం చదువుకోవాల్సిన పనేం లేదు వాళ్ళకి. ఎవరికే పుస్తకం ఒక్కసారి ఇలా తిరగేస్తారు, పర్రమని తిప్పుతారు, అందులో ఉన్న సబ్జెక్ట్ అంతా బుర్రలోకి వెళ్ళి కూర్చుంటుంది. ఒకప్పుడు అలాంటి విద్య, అలాంటి సిద్ధి కలిగేటట్టుగా యోగాభ్యాసం చేయించేవారు విద్యార్థుల చేత మహానుభావులైనటువంటి గురువులు. ఆ తక్షశిల, నలంద అలాంటి
వేదకాలంలో ఉన్నటువంటి అమృతతుల్యమైనటువంటి సన్నివేశాలు అవి. కాబట్టి ఆ విద్యార్థులకు ఇప్పటిలాగా మెమరీ టెస్ట్ పెట్టి మేము ఇన్ని పాఠాలు చెప్పాము, నువ్వు ఎంతవరకు కంటతా పెడతావు, మేము 100 ప్రశ్నలు ఇస్తాం ఆబ్జెక్టివ్ టైప్, నువ్వు ABCDEF ఎన్ని టిక్కు పెడతావు అనేటువంటి పాపం వచ్చే సెంచరీస్లో నవ్వుకుంటారట. ఈకే గారు చెప్పారు, 20th సెంచరీ వాళ్ళు వెర్రివాళ్ళలాగా మెమరీ టెస్టే ఎడ్యుకేషన్ అనుకునేవారు అప్పుడు అని నవ్వుతారట. మరి ఎందుకంటే పూర్వయుగాల్లో అది లేదు కదా, మొత్తం సబ్జెక్టు మొత్తం వచ్చింది కదా. అలా రావడానికి ఈ ఋతంభర ప్రజ్ఞ అనేటువంటిది మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఆ రోజుల్లో స్టేట్ ఫస్ట్ డిస్టింక్షన్ ఉన్నటువంటి బ్రెయిన్స్కి ఆ ప్రజ్ఞ తొందరగా అబ్బేది. ఈ థర్డ్ హౌస్ యురేనస్కి ఆ లక్షణం, మిగతా గ్రహాలతో మంచి ఆస్పెక్ట్ ఉంటే ఆ లక్షణం వస్తుంది. ఇక దానికి యాడ్వర్స్గా ఆ పొజిషన్కి తిరగేసి థర్డ్ హౌస్లో యురేనస్ ఉండి మిగతా గ్రహాలతో చెడిపోతేనో ఏమీ లేదు, ఇప్పుడు మనం చెప్పుకుందంతా తిరగబడిపోతుంది. అప్పుడు వీళ్ళు ఫాస్ట్గా చెప్పడమే తప్ప వీళ్ళ మాట వీళ్ళ భావం ఎవరికీ అర్థం అవ్వదు. అంత అందంగా ఉంటుంది వీళ్ళ స్పీచ్ అప్పుడు. అలాంటి పిల్లలకే పాపం ఆ స్పీచ్ థెరపీలు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఏదో గుండ్రంగా ఉన్న వస్తువు బొగ్గను పెట్టుకొని మాట్లాడడం మొదలు పెట్టండి, అప్పుడు ఒక ప్రాపర్ స్పీడ్లోకి వస్తుంది వీళ్ళ భాష వీళ్ళ మాట, అప్పుడు కొన్ని అక్షరాలు స్వచ్ఛంగా పలుకుతారు అని వాళ్ళు ఏదో చెప్పడం, పాపం ఏదో చేయడం, తంటాలు పడుతూ ఉంటారు. కొన్ని మందులు కూడా ఉన్నాయి వాళ్ళకి. ఈ థర్డ్ హౌస్లో యురేనస్ ఉండి మిగతా గ్రహాలతో చెడిపోయినటువంటి వాళ్ళకి బాగా అతి చిక్కగా ఉన్నటువంటి అవయోగం కలుగున్నట్టయితే వీళ్ళకి అవతల వాళ్ళు కూడా సరిగ్గా అర్థం అవ్వరు. పుస్తకం ఏది సరిగ్గా అర్థం అవ్వదు, పోని చదవడం మానరు. మహామహా గ్రంథాలు ఇష్టం వచ్చినట్టు చదివి వాటిని వెంటనే ప్రాక్టీస్ మొదలుపెట్టేసి అలాంటి ప్రమాదం ఉంటుంది వీళ్ళకి. ఏదో తంత్రశాస్త్రం ఎక్కడో తాతలు ముత్తాతలు చదువుకున్న పుస్తకం ఇంట్లో ఉంటే దురదృష్టం వీళ్ళ కంట పడుతుంది. వీళ్ళు అందులో ఏదో ప్రమాదకరమైనటువంటి తంత్రం ఆమూలాగ్రం చదివేస్తారు 4 పేజీలు. దాని యొక్క మిగతా అప్లికేషన్లో ఉన్నటువంటి జాగ్రత్తలు అవి అందులో లేవు కాబట్టి వీళ్ళకి తెలియదు. ఉన్నవి కూడా వీళ్ళకి తప్పుగా అర్థమయ్యాయి. ఎవరికీ చెప్పకుండా అర్ధరాత్రప్పుడు తంత్రం మొదలు పెడతారు. 5 రోజులు అయ్యేటప్పుడు పిచ్చెక్కుతుంది. తంత్రశాస్త్రము అనేటువంటిది మంత్రశాస్త్రము అనేటువంటిది రెండూ కూడా అక్కచెల్లెళ్ళు అండి. అవి రెండు ఇష్టం వచ్చినట్టు ప్రాక్టీస్ చేసేస్తే సైకలాజికల్గా ఎఫెక్ట్ ఇచ్చి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఏ తంత్రము ఏ మంత్రము ఎక్కడ కూర్చుని ఎలా ధ్యానం చేసుకోవాలి, ఎలా సాధన చేసుకోవాలి, ఒక పద్ధతి చక్కనైనటువంటి మార్గం ఉంది. కావాల్సింది అన్నం కానీ ఏ కంచంలో ఎక్కడ తింటే ఏమైంది అనుకుని రైల్వే స్టేషన్లో కింద పోసుకుని నేల మీద తినడం మొదలుపెట్టామనుకోండి, ఏం చెప్తాం దాని గురించి? అంచేత అప్పుడు తెలుస్తుంది అన్నం ఒకటే ముఖ్యం కాదు, కంచం కూడా ముఖ్యం అని. అంచేత ఈ తృతీయంలో యురేనస్ కనుక చెడిపోతే వాళ్ళకి విషయమే కానీ సగం అర్థమైనటువంటి మిడిమిడి జ్ఞానమే తప్ప అప్లికేషన్లో ఎక్కడ కన్నం పెడుతున్నాము అనేటువంటిది చూసుకోరు. దానివల్ల ఏమవుతుంది, అల్టిమేట్గా ఒక్క మాట, ఒక్కరోజు ఒక్క పరుషమైనటువంటి మాట మాట్లాడడం వల్ల మొత్తం రిలేషన్సే పోతాయి ముఖ్యమైనటువంటి పెద్దలతో. దానివల్ల లక్షల కోట్ల ఆస్తి చేజారిపోతుంది. ఒక్కొక్కసారి చేస్తున్నటువంటి వ్యాపారం మొత్తం తిరగబడిపోతుంది. చెప్పలేం ఎలా జరుగుతుంది, ఏ కారణం వల్ల ఈ ప్రమాదం అయింది అనేటువంటిది మనం తెలుసుకుని లోపల మొత్తం పడవ తిరగబడిపోతుంది. తృతీయంలో యురేనస్ ఉన్నప్పుడు చెడిపోతే అది చెప్పాను కదా, నవీనత ఆకస్మికత అనేటువంటివి రెండు పెట్టుకోవాలి. వెంట వెంటనే మార్పులు, చాలా కొత్త రకమైనటువంటి చేంజెస్, ఆ రెండు కలిస్తే యురేనస్. అది పాజిటివ్ సైడ్ అయినా అంత బాగుంటాయి,
నెగిటివ్ సైడ్ అయినా అంత ప్రమాదంగానూ ఉంటాయి. అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక చతుర్థంలో యురేనస్, 4th హౌస్ యురేనస్ని కూడా కొంచెం చూద్దాం. ఈ తరగతిలో కొంచెం చెప్పుకుందాం. 4th హౌస్ యురేనస్ అంత చిరాకు ఇంకొకటి లేదు. 4th హౌస్లో సాటర్న్ కానీ యురేనస్ కానీ. ఇక్కడ మళ్ళీ మీకు ఒక ముఖ్యమైన సూత్రం గుర్తు చేయదలుచుకున్నాను. కేంద్రములలో శుభులు, కోణములలో పాపులు ఎంత ఉంటే అంత మంచిది. 1, 4, 7, 10 కేంద్రములు, 1, 5, 9 కోణములు. ఇవి కాకుండా ఈ కేంద్రాల పక్కనే ఉన్నటువంటివి పణపరములు, వాటి పక్కన ఉన్నటువంటివి ఆపోక్లీమములు. పణపర ఆపోక్లీమాల విషయం అపచయములు ఉపచయములు అనేటువంటి బైఫ్రికేషన్ కూడా ఉన్నది. ఈ బైఫ్రికేషన్స్ కొంత పక్కన పెడితే ముఖ్యంగా కేంద్రము కోణము అన్నవి ఎప్పుడూ గుర్తుండాలి మనకి. కేంద్రాల్లో 4 కూడా శుభగ్రహాలే మంచి బలాన్ని కలిగి ఉంటాయి. పాపగ్రహాలు ఎప్పుడు కూడా కోణంలో మనకు ఉపయోగపడతాయి. అది గుర్తుపెట్టుకోండి. అలా చతుర్థం అనేటువంటిది కేంద్రాలలో అన్నింటికన్నా ప్రమాదకరమైన కేంద్రము. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ చతుర్థంలో శని కానీ యురేనస్ కానీ రెండిట్లో ఏదున్నా కూడా ఆ జాతకం ఇంకా జాగ్రత్తగా ఇంకా జాగ్రత్తగా చెక్ చేసి సరైనటువంటి దారిలో పెట్టాలి ఆ జీవిని అని అర్థం. చతుర్థంలో యురేనస్ ఉంటే ఏం చెప్పారు? గృహం ఛిద్రం అన్నారు. గృహ ఛిద్రము అనేటువంటిది అది అంటే వీళ్ళు పుట్టక ముందు నుంచే ఛిద్రమైపోయినటువంటి గృహంలో పుడతారు. గట్టిగా మాట్లాడితే అమ్మగారు ఓ పక్క, నాన్నగారు ఓ పక్క, అన్నగారు ఓ పక్క, వదినగారు ఓ పక్క. సభవారు క్షమిస్తానంటే మాస్టర్ గారు చెప్పిన యాజ్ ఇట్ ఈజ్ ఉదాహరణ చెప్పదలుచుకున్నానండి. 4th హౌస్ యురేనస్ డిగ్రీల మీద, 4th హౌస్ డిగ్రీల మీద యురేనస్ ఉంటుండగా జన్మించినటువంటి వారి కథ ఏమిటంటే వీళ్ళు పుట్టేటప్పటికే అమ్మ నాన్న వీళ్ళ అన్న వదిన 2 జంటలు విడిపోయి ఉండొచ్చు బహుశా అన్నారు. మరి ఇంకా ఆ ఇంటి గురించి మనం ఎంతగాని మాట్లాడతాము. వీళ్ళు పుట్టిన వాళ్ళు ఎంత దురదృష్టవంతులు అవుతారు. ఎందుకంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు విడిపోయేటువంటి దుస్థితి కలిగినటువంటి తల్లిదండ్రులకు, అన్నా వదినలకు, అత్తామామలకు వారి యొక్క వంశంలో పడ్డారట ఈ జీవి గారు అంటే ఎంత ట్రైనింగ్ అవసరమైంది, ఎంత ముష్కరమైనటువంటి విధానంలో పూర్వజన్మ గడిచింది అనేటువంటిది చూడండి. మరి అందుకని 4th యురేనస్ అనేటువంటిది ఇంత దారుణంగా ఉంటే అదే 4th హౌస్ ఎక్వేరియస్ అయ్యి అందులో యురేనస్ ఉందనుకోండి 4th హౌస్ డిగ్రీస్ మీదే. అక్కడి నుంచి 5వ ఇల్లు మిథునమైనా కూడా అందులో బృహస్పతి ఉన్నది అనుకోండి. ఎదురుకుండా సమసప్తకం అయ్యి అందులో సింహం బృహస్పతి ఉన్నాడు అనుకోండి. ఈ బృహస్పతి మిథునంలో కానీ సింహంలో కానీ ఉండి మేషంలో రవి ఉన్నాడు అనుకోండి. చాలా అత్యద్భుతమైనటువంటి జాతకం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 4th యురేనస్ కదా, ఛిద్రమైపోయినటువంటి నాశనం అయిపోయినటువంటి గృహంలో పుడతారన్నారు కదా భద్రం గారు అన్న ముందు వాక్యం తీసుకోకూడదు. ఇవి కూడా తీసుకోవాలి. లియో జూపిటర్ బెస్ట్ అన్నాడు ఏమిటి ఈయన అని అనుకోకండి. మనకు సూత్రం ఉంది, బృహజ్జాతకంలోనే ఉంది, జాగ్రత్తగా వెతకండి. సింహంలో బృహస్పతి ఉండి మేషంలో కనుక రవి ఉంటే ఈ బృహస్పతి గెలిచినట్లే. మామూలుగా సింహరాశిలో బృహస్పతి వెళుతున్న సంవత్సరం అంతా కూడా
ఒకానొక సూత్రం ప్రకారం బృహస్పతి మూఢంలో ఉన్నట్టుగా లెక్క అన్నారు ఆ సంవత్సరం అంతాను. ఎంచేత సింహానికి అధిపతి రవి గనక. కానీ బృహస్పతి అక్కడుండి మేషంలో రవి ఉంటే ఈ బృహస్పతికి ఉన్నటువంటి బలహీనత పోతుంది, మంచి బలంగా ఉంటాడు ఆ బృహస్పతి. అప్పుడు ఇక్కడ యురేనస్ 4th హౌస్ అయ్యి అక్కడ కనుక యురేనస్ ఉన్నాడు అనుకోండి, ఈ బృహస్పతితోనేమో అపోజిషన్ మంచి శుభగ్రహంతో, అక్కడేమో దాన్ని ఏమంటారు యారిస్లో ఉన్నటువంటి రవితో సెక్స్టైల్, ఇంకా ఏం కావాలి? అలా గ్రహాలతో చక్కనైనటువంటి ఆస్పెక్ట్ కనుక యురేనస్కి పడితే ఈయన పుట్టిన దగ్గర నుంచి ఈ జాతకుడు లేక జాతకరాలు ఇలాంటి కండిషన్స్లో ఉన్నటువంటి జాతకం వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఆ ఇల్లు బాగుపడుతుంది. అప్పటి వరకు ఆస్తులన్నీ తాకట్లో ఉంటాయి, కోర్టు అడవిళ్ళు అక్కడెక్కడో ఉంటాయి. 25, 30, 40 సంవత్సరాల నుంచి ఇదిగో ఈ బిడ్డలు పుట్టిన తర్వాత ఇలాంటి వాళ్ళు పుట్టాక ఆ కోర్టు కేసు గెలుస్తారు, చాలా బాగుంటుంది, ఆస్తులు ఇంటికి వస్తాయి. ఈ పిల్లాడికి రాజు అనో లేకపోతే అమ్మాయి అయితే రాజ్యలక్ష్మి అనో వీళ్ళు పేరు పెట్టుకుంటారు. అలా పోయిన రాజ్యం తిరిగి వచ్చేటువంటి లక్షణాలు ఇవి. ఇలా చతుర్థ యురేనస్కి 2-3 లక్షణాలే మనం మాట్లాడుకోగలిగాం. తరగతి సమయం పూర్తయింది. వచ్చే తరగతిలో చతుర్థ వరుణ 4th యురేనస్ మళ్ళీ ప్రారంభించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.